స్పిరిట్ గా మీరు స్పిరిచువల్ మార్గంలో ఉన్నారు, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కదా. అయితే మీరు భగవద్గీత గురించి మీరు తెలుసుకొని ప్రజలకు ఎలా చెప్పాలనుకుంటున్నారు? భగవద్గీత యొక్క గొప్పతనం గురించి మీరు ఎలా దాన్ని సబ్లింగ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? భగవద్గీత అంటే నేను ఒకటే చెప్పగలనండి, అది మానవుడికి ఈ అంటే ఉన్న జ్ఞానంలో అత్యుత్తమైన బుక్ ఎప్పుడైనా కానీ అంటే ఈ భూమి మీద వచ్చింది అంటే అది దాని మించిన గ్రంథమే లేదు. ఓకే, అంటే మిగతా ఎన్నో గ్రంథాలు చదివితే ఎంతో సాధన చేస్తే అంటే లైక్ బ్రహ్మసూత్ర భాష్యాలు ఎన్నో ఉపనిషత్తులు చదివితే ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని కృష్ణుడు భగవానుడు మానవుల కోసము, కలియుగంలో ఉన్న మానవుల కోసము అంత శ్రమ పడలేరు అనేసి స్వయంగా పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు తన వాక్కు ద్వారా ఏదైతే మానవుడికి తరించడానికి తక్కువ టైంలో తెలుసుకోవడానికి ఏ జ్ఞానం అయితే సరిపోద్దో ఆ జ్ఞానం మొత్తం భగవద్గీత అనే ఒక పుస్తకంలో తను పొందపరిచాడు. నిజంగా మనం ఈ ఇండియాలో పుట్టి భగవద్గీత గురించి తెలుసుకోవటం మన యొక్క అదృష్టం. అయితే ఇప్పుడు భగవద్గీతలో 3 భాగాలుగా ఉన్నాయని అంటారు. కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం, ఈ 3 అంటారు. ఉపాసన కర్మ షట్కము, ఉపాసన షట్కము, జ్ఞాన షట్కం. ఓకే, ఇవి 3 ఉన్నాయి అని అంటారు. అయితే మీరు మీకు ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో ఒక డెఫినేషన్ పరంగా చెప్పాలనుకుంటే, మీకు తెలుసుకున్న దాంట్లో మీ అనుభవపూర్వకంగా డెఫినేషన్ పూర్వక చెప్పాలనుకుంటే కర్మయోగం యొక్క డెఫినేషన్ మీకు మీ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పండి. కర్మయోగం అంటే ఏం లేదు, మనం చేసే కర్మలు మన యొక్క కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ వాటి మీద అంటే మన అహంకారం అంటే మనం చేస్తున్నామనే అహంకారాన్ని వదిలేయటం ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఫలము అది దాని యొక్క ఫలం మీద ఆశ పెట్టుకొని చేయకూడదు అన్నట్టు. మన బాధ్యత పరంగా మనం నిర్వర్తిస్తాము. భగవాన్ ఇచ్చిన ఏ ఫలితాన్నైనా మన సమభావంతో స్వీకరించగలిగితే దాన్నే కర్మయోగం. అదే కర్మయోగం పూర్తిగా చెప్పాలంటే. భక్తి యోగంలో అంటే ఆయన 6 అధ్యాయాల్లో చెప్తారు భక్తి యోగము. ఉపాసనా మార్గాన్ని అంటే మనము ఏ విధంగా ఆయన ఉపాసన చేయవచ్చు అనేది భక్తి యోగము. అంటే దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఆయన యొక్క విభూతులు, ఆయన అంటే మానవుడికి ఎప్పుడైతే ఒక గురువు గారు గొప్పతనం ఏంటంటే ఆయన థియరిటికల్ గా చెప్పింది ప్రాక్టికల్ గా చూపించగలగాలి. అంటే భక్తి యోగము 10వ అధ్యాయంలో ఆయన విభూతి యోగం అనేసి సర్వము నేనే అయి ఉన్నాను అనే భావంతో చెప్తాడు అన్నట్టు. దాన్ని విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో ఆయన చూపిస్తాడు అన్నట్టు. మొత్తం ఎట్లా తన ఈ విశ్వమంతా వ్యాప్తమై ఉన్నాడో అర్జునుడికి ప్రత్యక్షంగా చూపిస్తాడు అన్నట్టు. సో దీనివల్ల ఏమైందంటే ఎప్పుడైతే ప్రాక్టికల్ గా అనుభవంకి వచ్చిందో మానవుడికి ఈజీగా దాని యొక్క అది అంటే దాన్ని లైఫ్ లో అన్వయించుకోవటానికి దాన్ని ఈజీ అవుతుంది. ప్లస్ దాని మీద మనకి ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ఎప్పుడైతే మనకు ఒక దాని మీద విశ్వాసం కలిగిందో దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది మనకి ఈజీ అవుతుంది. జ్ఞానయోగంలో అంటే జ్ఞానయోగం కింద కూడా ఆయన ఉన్నదాన్ని ఈ విశ్వంలో 2 అంటే పరాప్రకృతి అపరాప్రకృతి అన్నట్టు 2 ఉంటాయన్నట్టు. పరాప్రకృతి అంటే జీవ ఆత్మలు, ఇవన్నీ పరాప్రకృతి కింద వస్తాయి. అవి మొత్తం కూడా ఆయన అంశలే. అట్లాగే అపరాప్రకృతి అని పంచభూతాలు, అహంకారము, మనసు, అంతఃకరణము, 8 కూడా అపరాప్రకృతి కింద వస్తాయి. వాటిని వేరు చేసి అంటే మన యొక్క బాడీ అంటే మన మానవ రూపంలోనే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే 2 భావంతో చెప్తారు. క్షేత్రం అంటే సర్వప్రకృతి అంటాయో అంటే ఈ మానవ శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే దీని గురించి తెలుసుకునే జీవాత్మ. సో అలా చెప్తారు. ఇంకా ఇప్పుడు భగవద్గీత అనేది మీ ఉద్దేశము, అది ఉన్నది అది కాబట్టి
అలా కాకుండా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంలో ఉంటూ మీరు ఏ సాధన చేస్తున్నారు? అండ్ సాధన అంటూ ప్రత్యేకంగా ఏం చేయము. నాకు దైవం అంటే గురువు గారు ఇచ్చిన దీక్షని మాత్రం నేను అంటే ఆయన చెప్పిన మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఉంటాను, భగవద్గీత చదువుకుంటూ ఉంటాను, కొంచెం సాత్విక ఫుడ్ తీసుకుంటాను. వీళ్ళని బట్టి నా టయాన్ని అంటే దైవ కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు ఇలా ఈ ఆధ్యాత్మికంలోనే కంటిన్యూగా ఉంటూ ఏదైనా లక్ష్యాలు గమ్యాలు పెట్టుకుని ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏంటి? నాకు లక్ష్యం అంటూ ఏం లేదు. నాకు వీలైనంతగా ఈ భగవద్గీత గురించి అందరికీ తెలియచెప్పటమే నా aim. సో ఎందుకంటే ఇంతటి మహోన్నతమైన ఈ అవకాశము మళ్ళా మనకి రాకపోవచ్చు. సో ఇంత ఎవరైనా ఇప్పుడు నాకు ఆ టైంలో చిన్నప్పుడు తెలిసినప్పటికి కూడా నేను దాని గురించి కరెక్ట్ గా అర్థం చేసుకోలేక కొంత అంటే టైం మిస్ చేసుకున్నాను, అంటే వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది. సో ఇప్పుడున్న అటువంటి అవకాశం అంటే అటువంటిది ఎవరికైనా కానీ దానికి వీలైనంత తొందరగా వాళ్ళకి ఈ భగవద్గీత గొప్పతనాన్ని చెప్పి అందరూ భగవద్గీత మార్గంలో ప్రయాణించి జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు నడుస్తూ జీవితం అంటే మనము సుఖ సంతోషాలతోటి జీవిస్తూ మన యొక్క సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖ సంతోషంగా జీవించడానికి ముఖ్యంగా సంతోషం అంటే సుఖం కంటే కూడా అంటే ఒక విధమైన తృప్తి అంటే మానవుడికి అన్నిటికంటే ఏ పని చేసినా గానీ సంతృప్తి అంటే మానసిక తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంతవరకు చేసుకుంటూ వచ్చి నుంచి మీరు ఇప్పటి వరకు ఇంతకుముందు సాధన చేయకముందు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది అంటే ఒకప్పుడుకి ఏంటంటే ఒకప్పుడు మనం దానికి ఎక్కువగా అంటే వరి అవ్వటం రియాక్ట్ అవ్వటం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం చాలా కొంచెం దాన్ని అంటే సమభావ స్థితికి కొంచెం హ్యాపీగా అంటే దేన్నైనా ఫేస్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అది నేను కొంచెమే ఇంకా చాలా ఉంది ముందుకు వెళ్ళాల్సిన భాగము. బట్ దాని అంటే మనము ఏం లేవు, మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు అంటే ఒక మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా మనం ప్రాక్టికల్ గా అనుభవించవచ్చు ఈ లోకంలోనే ఈ జీవితంలోనే. అంటే ఏదో చనిపోయిన తర్వాత ఎక్కడో స్వర్గం వస్తుంది అనే టైప్ కాకుండా నువ్వు మానవ రూపంలో ఉన్నప్పుడే నువ్వు ఆ సాధన చేస్తూ నువ్వు దాని ఫలితాన్ని నీకై నువ్వు ఎనలైజ్ చేసుకోగలవు, నీకై నువ్వు దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలవు. సో అప్పుడు నీకేంటంటే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇది నిజమైన మార్గము అనేసి. సో మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఫైనల్లీ ఒక క్వశ్చన్, సనాతన ధర్మం యొక్క మీ వరకు తెలిసినంత వరకు దాని యొక్క గొప్పతనం మంచిదే, గొప్పతనం గురించి ఏదైనా మాట? గొప్పతనం అంటే ఏం లేదండి, సనాతన ధర్మము ఏంటంటే ఇది అన్ని అంటే ఏదైనా ఒక మిగతా కొన్ని మతాలు ఏంటంటే అవి ఓ పర్టికులర్ కేటగిరీ వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. సనాతన ధర్మం ఏంటంటే నీకు అన్నిటికీ అంటే ప్రతిదాన్ని ఇంక్లూడ్ అవుతుంది అన్నట్టు. ఈవెన్ నాస్తికులు కూడా సనాతన ధర్మంలో యాక్సెప్టబుల్ అన్నట్టు. అంటే ఈ కెన్ బి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈ ధర్మం యొక్క ధర్మ నిరతి ఎంతవరకు అయినది అన్నదాన్ని ఒక స్కూల్ లో తీసుకుంటే ఫస్ట్ క్లాస్ లో ఉన్న ఓ వ్యక్తిని ఈక్వల్ గా యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే పిహెచ్డి లెవెల్లో ఉన్న వ్యక్తిని ఈక్వల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. అలా అంటే కొన్ని మతాల లెక్క అంటే పర్టికులర్ కేటగిరీ అన్నట్టు కాకుండా ఇది ఏంటంటే నీకు ఎవరి అంటే ప్రతి జీవికి కూడా నీకు దీంట్లో భాగంగానే ఉంటారు, భాగమై ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి అంటే డెవలప్ అవడానికి నీకు స్కోప్ ఉంటుంది. సో ఓకే, ఇంత అన్న పేరు నారాయణ రెడ్డి అన్న, నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ తెలిసి ఉంటుంది. బట్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తన స్థితిలో ఎలాంటి మార్పులు నాకు కనిపించలేదు.
తను అంటే తను జీవిస్తున్న స్థితికి, తన ఆచరణకు, తన ఆలోచనకి దగ్గరగా ఉంది తన జీవితం. అది నాకు అనిపించింది. కాబట్టి నేనేం అనుకున్నానంటే, ఆధ్యాత్మికంగా నడుస్తున్నప్పుడు కొంతమంది సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకొని పాండిత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా కాకుండా ఇతని దగ్గర ఆచరణకు సాధ్యమైనంత వరకే మాటల్ని చెప్పుకుంటూ జీవిస్తున్నాడు. దాదాపు 20 వేల నుంచి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అన్న ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మధ్యలో వదిలేసి ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నారు, మధ్యలో తెలిసింది. ఓకే, ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ దీన్ని వదలలేదు, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని వదలలేదు, ఇది కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఆలోచన అనేది ఆచరణకి దగ్గర ఉన్న స్థితి కనిపించిన వ్యక్తి నాకు అనిపించాడు. కాబట్టి నేను అతనితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. స్పిరిచువల్ అంటే అనేక గ్రంథాలు చదివి, అనేక గ్రంథాలన్నీ తెలుసుకుని ఏదో చేయడం అని కాదు, తన స్థితిలో ఎంతవరకు కృతజ్ఞతతో ఉన్నాడు, ఎంత ఆచరణకు సాధ్యమయ్యే ఆలోచనలు ఎంత చేస్తున్నాడు, ఎంత ఆచరణ జీవితం జీవిస్తున్నాడు అన్నది నాకు అనిపించింది, చేశాను అన్నమాట. కాబట్టి అవకాశం ఉంటే ఇంకోసారి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఇంతవరకు చెప్పుకుంటూ భగవద్గీత యొక్క అనుసారంతో పాటు, సారాంశంతో పాటు మిగతా ఆధ్యాత్మికలో మిగతా భాగాల మీద, మిగతా విషయాల మీద చర్చ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం సీద్దాం. థ్యాంక్ యూ.